జయ హో భద్రిజీ. ఆధ్యాత్మిక జీవితం మనకు మొదలైనప్పుడు ఆ రెండిటి గురించి తెలుసుకున్నప్పుడే మనము ఆధ్యాత్మికతగా అంటే అంతరంగ శాస్త్రాన్ని మనం తెలుసుకున్నట్టు లెక్క. కర్మ అంటే మనకు తెలుసా అండి? మనం మాటల పరంగా, ఆలోచనల పరంగా, భావోద్వేగాల పరంగా ఏదైనా, భావోద్వేగాలంటే అరిషడ్వర్గాలు, కోపం, పగ, ద్వేషం, ఇవన్నీ అన్నమాట. మనం కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడూ నమ్మాలి. కర్మలు రెండు రకాలుగా ఉంటాయండి ఇక్కడ. కర్మ అంటే మనం చేసే పని, కర్మ అంటే మనం చేసిన పాపాలు. అవన్నీ కర్మ. మన ప్రారబ్ధ కర్మ అని తలకొట్టుకుంటూ ఉంటారు. నాకేమైంది, ఏ జన్మలో ఏం చేశానో ఏమో, అందుకే ప్రారబ్ధ కర్మ, నా కర్మ ఇలా తగలబడింది.